గుర్తింపు, ఒక గౌరవం. నాలాగా ఉన్నటువంటి ప్రజానాయకులందరూ కూడా ప్రతి తాలూకాలోను ప్రతి జిల్లాలోనూ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపడితే సైనికులకు ఇవాళ ఒక నిజంగా భారతదేశంలో చూసాము, అమెరికాలో చూసాము. సైనికులంటే ప్రతి భారతీయుడికి అభిమానం ఉంది, కానీ దాన్ని మనం ప్రదర్శించడం లేదు బయటికి. సైనికుడికి మన అభిమానాన్ని ఎట్లా చాటాలి అనేది మనం నేర్పించలేదు మన సమాజం మనకి. అదే అమెరికా సమాజం లేకపోతే సైనికుల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని వాళ్ళు బహిరంగంగా చాటుకుంటారు. వెటరన్స్ అనేటువంటి వాళ్ళకి ఫ్రంట్ రోడ్ సీట్లు ఇస్తారు. ఏదైనా మామూలు మీటింగ్ జరిగినా వెటరన్స్ అంటే వాళ్ళకి సీట్లు ఇస్తారు. మాట్లాడతాను అంటే ఆమె వెటరన్ అంటే ఫస్ట్ అవకాశాన్ని అందిస్తారు. అంటే సమాజం వాళ్ళని గుర్తించి గౌరవించే విధానం నేర్చుకుంది. మనకు కూడా ఇవాళ అభిమానం దండిగా ఉంది. సైనికులు ఎవరన్నా రోడ్డు మీద పోతే పిల్లలలో నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఒకటే ఉత్సాహం వస్తుంది. కానీ అభిమానాన్ని ప్రదర్శించే మార్గాన్ని సమాజం సూచించలేదు. ఈ రకంగా మన అభిమానాన్ని, మన గౌరవాన్ని సైనికులకి ఈ రకంగా ప్రభుత్వం గాని ప్రజా నాయకులు గాని చేసి చూపించాలి. దానికి మన అనంతపురం జిల్లా సైనికపురం ఒక ఎగ్జాంపుల్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 13 జిల్లాల్లో కూడా రేపు పొద్దున మీటింగ్ మీ దగ్గర 13 జిల్లాల నుంచి సైనికులు వచ్చి చూసిపోయేటట్టు కావాలా. అక్కడున్న ప్రజా నాయకులు మనం వచ్చి చూసేటట్టు పోవాలా. ఉరవకొండ నియోజకవర్గంలో ఈరోజు మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అట్లే చేస్తున్నాం. జిల్లాకు మొత్తం 4 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తుంటే ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలో రైతులకి 2 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొస్తున్నాం మనం. జిల్లాకి మొత్తం కలిపి 36,000 ఇండ్లు వస్తే ఒక్క ఉరవకొండ నియోజకవర్గానికి 16,000 మందికి ఇండ్లు శాంక్షన్ చేయించుకొచ్చాం మనం. ఎందుకు అనంటే ఈ ఉరవకొండ ప్రజలు నా కోసం పనిచేశారు. 20 ఏండ్లు వాళ్ళ కన్నబిడ్డలాగా రాజకీయంగా నన్ను పెంచుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సినటువంటి సమయం కాబట్టి ఈ పనులు నేను చేస్తున్నా. మరి వాళ్ళందరికీ మించి సేవ చేయాల్సింది ఎవరికి అనంటే భారతదేశానికి సేవలు అందించినటువంటి మీకు సేవ చేయడం కూడా నా బాధ్యత అనేటువంటిది నేను ఇవాళ గుర్తు చేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశానికి ఈరోజు మన సమాజంలో ఈ మధ్య మరుగున పడుతున్నటువంటిది మనమే ఆదర్శం అవుదాం. స్వతంత్ర భారతం అంటే ఏంటి, ఆ స్వతంత్ర భారతావని అనే ఒక ఫీలింగ్ అంటే ఏంటి, మన పెద్దలు దేనికోసం పోరాటం చేశారు, అవన్నింటికి స్ఫూర్తి గ్రామంగా మన సైనికపురం నిలబడేలాగా మనం తయారు చేస్తున్నామని ఈరోజు నేను చెప్తున్నాను. ఇవాళ మిమ్మల్ని కదిలిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క వీరగాథని చెప్పగలరు. కానీ మన సమాజంలో ఎంతమంది స్కూల్ పిల్లలకు మనం మీ కష్టాలు తెలుసు, ఎంతమంది చదువుకున్నటువంటి వాళ్ళకి మీరు చేసినటువంటి త్యాగాలు తెలుసు. మీ త్యాగాల పునాదుల మీద నిలబడినటువంటి ఈ సమాజం మీ త్యాగాలను వినకుండా, మీ త్యాగాల గురించి తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోవడం అనేటువంటిది ఇది సమంజసం కాదు అని నేను భావిస్తున్నా. మనం గట్టే ఈ సైనికపురం మీరు చేసినటువంటి త్యాగాలకు, మీరు చేసినటువంటి పోరాటాలకు, మీరు భారతదేశం కోసం నిలబడే ఒక స్ఫూర్తి పతాకగా మన సైనికపురం నిలబడేలాగా నా వంతు కృషి చేస్తానని నేను ఈరోజు మీ అందరికీ సమావేశం చెప్తున్నాను. కానీ నాకు ఇప్పటికీ ఒకటే, ఎంతమంది మీరు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు ఒక్కసారి చేతులెత్తి చెప్పగలరా? సంతోషం. మీరు మీలో ఇంత ఉత్సాహం ఉంటే దానికి సరైనటువంటి స్పందన నేను ఇవ్వకపోతే అది నా తప్పవుతుంది అని కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. తప్పకుండా మీరు అడిగేటువంటి సమస్యలన్నింటికి కష్టమే. ఇందాక శేఖర్ చెప్పాడు, పాటలు తప్పు, ప్లాట్లు వచ్చినాయి, పాటలు మాత్రం ఇంకా తప్పు చాలా ఉన్నాయి. కరెంటు తీసుకొని రావాలా, డబ్బులు రావాలా, నీళ్లు రావాలా, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ తప్పకుండా వీటిని అన్నింటినీ అధిగమిస్తాం. ఒక అందమైనటువంటి సైనికపురాన్ని మనం నిర్మించుకుందాం. ఇది కేవలం మీకు ఆనందాన్ని ఇచ్చే సైనికపురం కాకూడదు, ఈ జిల్లాను ఒక గుర్తింపు తెచ్చే సైనికపురంగా కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకనంటే పదే పదే నేను చెప్తున్నా, సైనికులకు దక్కాల్సినటువంటి గౌరవం సమాజంలో మనం చూపించలేకపోతున్నాం. ఉంది, గుండెల నిండా అభిమానం ఉంది, కానీ దాన్ని ప్రదర్శించలేకపోతున్నాం. ప్రదర్శించేదానికి ఈ సైనికపురం పునాది కావాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి రాబోయేటువంటి రోజుల్లో మన 16,000 ఇళ్లలో మీకు ఇచ్చేదానికి అవకాశం ఉందా అని శేఖర్ గారు అడిగారు. నా వంతుగా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ గవర్నమెంట్ నిబంధనలు కూడా నేను కూడా స్టడీ చేస్తున్నాం. పెన్షన్ దారులు అనర్హులు అనేటువంటిది ఉంది.
మరి సైనికులకు ఏమన్నా దాని నుంచి ఎగ్జామ్షన్ ఉందా? ఒక 1973దో 76దో ఒక జీవో తెచ్చినాడు శేఖర్న, దాన్ని కూడా స్టడీ చేయిస్తాం. 73లోనో 76లోనో ఒకసారి ఇట్లా ఎగ్జామ్షన్ ఇచ్చినారు అనేటువంటిది, దాన్ని కూడా స్టడీ చేస్తాం. అవకాశం ఉంటే ప్రభుత్వం నుంచి కూడా మీకు చేదోడు వాదోడుగా ఇంత సహాయం, ఇవాళ గవర్నమెంట్ కట్టుకునే ఇళ్లలో 2 లక్షలు ఇస్తుంది ప్రభుత్వం సబ్సిడీ, అట్లాంటిది ఏదన్నా రాగలిగితే బ్రహ్మాండంగా తయారవుతుందని తెలియజేసుకుంటూ, ప్రతి స్కూల్ పిల్లలు కూడా రేపు ఎక్స్కర్షన్ కి వచ్చి మీ దగ్గర ఉండేటువంటి సైనికపురంలో మీ అనుభవాల్ని విని వాళ్ళు కూడా స్ఫూర్తివంతులుగా తయారయ్యేలాగా మన సైనికపురం కావాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా ఇవాళ మరి మా అక్క చెల్లెళ్ళకు నేను చెప్తున్నా, వాళ్ళు వస్తారని నేను ఊహించాల. కుటుంబాలు తరలొచ్చినారు. తప్పకుండా నా వంతు బాధ్యతగా నేను చేస్తాను. నేను మీకు సహాయం చేయడం లేదు, పదే చెప్తున్నా. దేశం కోసం సేవ చేసినటువంటి మీకు సేవ చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది, మీ రుణం తీర్చుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇట్లాంటిది రాజకీయ నాయకులకి ఎవరికి కూడా రాదు. మరి అట్లాంటిది తప్పకుండా మీ రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలోనే మనం ఒక ఆదర్శంగా తయారవుదాం, కలిసి పనిచేద్దాం. మీకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి. కరెంటు కావాలంటే 18 లక్షలు కావాలా, ఎక్కడి నుంచి కావాలో నేను ఎతకల్లా. ఎట్లా రకరకాల సమస్యలు వస్తాయి. టైం పట్టినా కూడా అవన్నింటిని అధిగమించుకుందాం. గ్రామ స్థాయిలో పనిచేయడానికి మా సర్పంచులు 3 సర్పంచులు మీకు అందుబాటులో ఉన్నారు. అందరూ అభిమానంగా ఉన్నారు మీ పట్ల. అన్ని రాజకీయ పార్టీలు అభిమానంగా ఉన్నాయి. మా వాళ్ళందరూ కూడా మీకు సహకారం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, భారతదేశ జెండా రెపరెపలాడించడం కోసం త్యాగాలు చేసినటువంటి, పోరాటాలు చేసినటువంటి మీకు మా వంతు సహకారంగా ఈ సైనికపురిని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ భూమి పూజ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నా. మీ అందరి అనుమతి కోరుతున్నా. ఉరవకొండలో కూడా ఈరోజు దేవాంగులకు సంబంధించి పెద్ద కార్యక్రమం ఇట్లాంటిదే పెట్టుకున్నాం. వాళ్ళు ఇప్పటికే ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారు. దయచేసి మీరు అందరూ అనుమతించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.